సీఎం కేసీఆర్ జగిత్యాలలో పర్యటించారు. కలెక్టరేట్, మెడికల్ కాలేజ్, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన బహిరంగ సభలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ సర్కార్ దేశంలోని అన్ని రాష్ట్రాలను మోసం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వల్ల 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయామని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు మత పిచ్చిగాళ్ల నుంచి అప్రమత్తంగా లేకపోతే దారుణ పరిస్థితులు వస్తాయని తెలిపారు. యువకులు, మేధావులు ఈ విషయాలను గమనించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. కరెక్ట్గా మనం వచ్చినప్పుడే దేశంలో మోదీ ప్రధాని అయ్యిండని, ఒక మంచి పనైనా జరిగిందా అని ప్రశ్నించారు. సాగునీరు, మంచినీటి, కరెంటు రంగంలో మంచి జరిగిందా అని నిలదీశారు. ఆయన డైలాగులు బాగా చెప్తాడు. మేక్ ఇన్ ఇండియా అంటాడు. పిల్లలు కాల్చే పటాకులు, పతంగులు ఎగరవేసే మజా అయినా చైనా నుంచి వస్తాయా అని, ఇదేనా మేక్ ఇన్ ఇండియా అని ప్రశ్నించారు. మనం వచ్చినప్పుడే దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయింది. ఒక్కటంటే ఒక్క మంచి పని జరిగిందా? ఏ రంగంలో జరిగింది? సాగునీటి రంగమా, కరెంటు రంగమా, మంచినీటి రంగమా, ఏ రంగంలో జరిగింది? ఒకటే మాట ఆలోచన చేయాలి. ఆయన డైలాగులు బాగా చెప్తాడు. మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది? వచ్చినాయా పరిశ్రమలు? పిల్లగాళ్ళు కాల్చే దీపావళి పటాకులు చైనాకెళ్ళి వస్తాయా? ఇదా మేక్ ఇన్ ఇండియా? పిల్లలు ఎగిరేసే పతంగుల మాంజా దారం చైనా నుంచి వస్తుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? దీపావళికి పెట్టే దీపంతలు కూడా చైనా నుంచి వస్తాయా? భారతదేశ జాతీయ జెండా చైనా నుంచి దిగుమతి అవుతుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? ఏం జరిగింది? దయచేసి ఆలోచన చేయాలి. కొత్తవి రాలే, కానీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతా ఉన్నారు. ఉన్న ఆస్తులు ఉడగొడతా ఉన్నారు. కరెంటు ప్రైవేటీకరణ చేస్తాం, మీటర్లు పెడతాం, ముక్కుబిండి వసూలు చేస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే అదేమో రేవుడీ కల్చర్ అట. రేవుడీ కల్చర్ ఉచితాలు ఇయ్యకూడదట. కానీ ఎన్పిఏల పేరిట ఇప్పటికే 14 లక్షల లో ఉండే ఏజెంట్ మిత్రులు పిడికిలి బిగించి సైనికులు కావాలన్నారు సీఎం కేసీఆర్. మన ఆస్తులు కాపాడుకోవాలని తెలిపారు. కరెంటును ఎలా ప్రైవేటీకరిస్తారని ప్రశ్నించారు. ఈ అరాచకం ఇలానే కొనసాగితే పెట్టుబడిదారుల రాజ్యం అవుతుందని తప్ప పేద ప్రజల సంక్షేమం చూడరని తెలిపారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోసం చేశారని అన్నారు. అంగన్వాడీల నిధులకు కోత పెట్టి సబ్కా సాత్ అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వాళ్ళు మాట్లాడరు. ఏమంటారు? ముసలోను అవుతున్నావు కదా, ఏమైనా ఎల్ఐసి కట్టినావా అంటారు. ఎల్ఐసి అంటే తెలియని వాళ్ళు లేరు, తెలియని ఊరు లేదు. అటువంటి ఎల్ఐసి 25 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తారు, లక్షలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు సమానంగా 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నది ఎల్ఐసి. అటువంటి ఎల్ఐసిని కూడా అమ్మేస్తాం, ప్రైవేట్ చేస్తాం. నేను అడుగుతా ఉన్న ప్రజల సొత్తు మీ జాగీర్ లాగా, మీ అబ్బ సొత్తు లాగా ప్రజల సొత్తును సావుకారులకు కట్టబెడతామంటే భారతదేశం పిడికిలు ఎత్తాలే యువకులందరూ చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎల్ఐసిలో ఉండే ఏజెంట్ మిత్రులారా, పిడికిలు బిగించి మీరు సైనికులు కావాలి. మన ఆస్తిని మనం కాపాడాలి. ఇలా కరెంటు ప్రైవేటీకరిస్తారు. ఎట్లా ప్రైవేటీకరిస్తారండి? ఇన్ని రోజులు మన డబ్బు ప్రజల సొమ్ముతోని లక్షల కోట్ల రూపాయల విలువైన సబ్ స్టేషన్లు, కండక్టర్లు, లైన్లు, జనరేటింగ్ స్టేషన్లు దేశవ్యాప్తంగా వచ్చినాయి. వాటన్నిటి కేవలం నామమాత్రం ధరలకు మాకు ఇష్టమైన సావుకారులకు, మాకు నిధులిచ్చే సావుకారులకు ఇచ్చేసి ప్రజల దగ్గర మాత్రం మేము రాళ్లెత్తి బిల్లులు వసూలు చేస్తామని మాట్లాడుతున్నారు. ఈ అరాచకం ఇదే విధంగా కొనసాగితే కేవలం పెట్టుబడిదారుల రాజ్యం అయితే తప్ప పేద ప్రజల సంక్షేమం చూడరు. దయచేసి ఆలోచన చేయాలి. ఒక్క నినాదమన్నా సబ్కా సాత్ సబ్కా వికాస్, సో బక్వాస్. ఎక్కడేమైనా జరిగిందా? వికాసం ఉన్నదా? బేటీ పడావో. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిత్యం మహిళలపై రేపులు, దళితుల మీద దౌర్జన్యాలు జరగకుండా ఉండని రోజు ఉందా అని ప్రశ్నించారు. ఈ దేశం మారాలి, లేకపోతే అన్ని రకాలుగా నష్టపోతామన్నారు. మేక్ ఇన్ ఇండియాలో ఏం రాకపోయినప్పటికీ దేశంలో 10,000 పరిశ్రమలు మూతపడ్డాయన్నారు సీఎం కేసీఆర్. ఈ దేశంలో ఏ నగరంలోకైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమని తెలిపారు. 50 లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయని అన్నారు. భారతదేశంలో మూతపడ్డాయి. ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధం. ఈ దేశంలో ఏ నగరంలో ఉంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం. 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఊడిపోయినాయి. సంవత్సరానికి 10,000 మంది బడా పెట్టుబడిదారులు భారతదేశాన్ని వదిలిపెట్టి బయటికి పోతా ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా అంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయింది అన్నట్టు ఉన్నాయి ఊసిపోతున్నాయి తప్ప కొత్తగా వచ్చిందేమి లేదు. పాటల గారడి, డంబాచారం, డబ్బాల పలుగురాలేసి ఊపినట్టు లడా లడా లోడా మాట్లాడు తప్ప దేశానికి ఏ రంగంలో ఏం జరిగింది? ముఖ్యంగా యువకులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, రచయితలు, కళాకారులు, మేధావులు దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీ గ్రామాలలో మీరు చర్చ పెట్టాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో మనం గమనించి అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రమాదంలో పడిపోతాం, ఇబ్బంది వస్తుంది. ఒక్కసారి దెబ్బతింటే చాలా ఘోరంగా 100 సంవత్సరాలు వెనుకపోతాం. మేక్ ఇన్ ఇండియా ఏం కనబడుతుంది? కోరుట్ల మిషన్ దవాఖాన పక్కకు చైనా బజార్, జగిత్యాల అంగడి గద్దెల కాడ చైనా బజార్,
కరీంనగర్ లో సర్కస్ గ్రౌండ్ కాడ చైనా బజార్. ఇదేనా మేక్ ఇన్ ఇండియా? మేక్ ఇన్ ఇండియా బజార్ ఎటువా? ఇండియా